కాంగ్రెస్ పార్టీ లీడర్ మరియు లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని సుప్రీంకోర్టు గట్టిగా వాతలు పెట్టింది, చోరకలు అందించింది. ఆయన ఇందుకు చేసిన తప్పేంటి? 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన వీర్ సవార్కర్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత 2024లో లక్నో మెజిస్ట్రేట్ కోర్టులో ఆయన పైన ఈ వ్యాఖ్యలపై పిటిషన్ పడింది. దానికి సంబంధించి కేసు మొత్తానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆ కేసు విషయంలో రాహుల్ గాంధీ గారిని చురకలు అంటించింది. ఆయన అసలు ఏం మాటలు మాట్లాడారు ఒకసారి చూద్దాం. వీర్ సవార్కర్ ఆయన బ్రిటిష్తో కొలాబరేట్ అయ్యారని, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్ తీసుకున్నారని, ఈ విధంగా వీర్ సవార్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడారు. దానిపైన పిటిషన్ పడింది. అలహాబాద్ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు స్టే ఇస్తూనే ఆయన మాత్రం నోరు అదుపులో పెట్టుకోమని చెప్పింది. వీర్ సవార్కర్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఇండియాలో ఒక ఫౌండింగ్ ఫాదర్. ఆయన్ని రెస్పెక్ట్ చేయాలి, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు రాహుల్ గాంధీ గారి గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ గారు వీర్ సవార్కర్ గారికి ఆయన పొగుడుతూ ఆయన ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తూ చాలా ఉత్తరాలు రాశారంట. అలాంటప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరు వీర్ సవార్కర్ గారిని అంటానికి, వ్యాఖ్యలు చేయడానికి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు కొన్ని మాటలు అంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా గాంధీ గారు కూడా వైస్రాయ్కి ఉత్తరం రాసేటప్పుడు యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని చెప్పి కంప్లీట్ చేసేవాళ్ళు. అయినంత మాత్రాన ఆయన వైస్రాయ్కి తొత్తుగా అయితే వ్యవహరించలేదు కదా. అలాంటప్పుడు అందరినీ ఒకే ఘాటిన కట్టేసి అందరూ బ్రిటిష్ కిందే పనిచేశారని, వాళ్ళ కోసమే పనిచేశారని, వాళ్ళతో కొలాబరేట్ అయ్యారని అనొచ్చా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. ఇవి పక్కన పెడితే వీర్ సవార్కర్ 27 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. దానిలో 12 సంవత్సరాల పాటు అండమాన్ నికోబార్లో సెల్యులార్ జైల్లో ఉన్నారు. 15 సంవత్సరాల పాటు రత్నగిరి జైల్లో ఉన్నారు. ఆయన ఫ్రీడమ్ ఫైటరే కాదు, దేశాన్ని మేల్కొల్పిన వ్యక్తి. ఆయన అభినవ భారత్ మిత్రమేళ స్థాపించారనమాట. 1857 రివోల్ట్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని చెప్పి ఒక పుస్తకం కూడా రాశారు. హిందుత్వ అనే కాన్సెప్ట్ని మొట్టమొదట ప్రకటించింది కూడా వీర్ సవార్కర్ గారే. ఆయన హిందుత్వం అంటే కేవలం మతమే కాదు, అది ఒక షేర్డ్ నేషనల్, కల్చరల్ అండ్ ఎథ్నిక్ ఐడెంటిటీ అన్నారనమాట. హిందువులందరూ ఎవరైతే భారతదేశంలో ఉంటారో వీళ్ళందరూ కూడా దేశాన్ని పితృభూమి అని భావిస్తారని, అదేవిధంగా ఇది ఒక ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే పుణ్యభూమి అని చెప్పి కూడా ఆయన అన్నారనమాట. సో భారతదేశంలో కల్చరల్ నేషనలిజం అనే కాన్సెప్ట్ని కూడా ఈయన తీసుకొచ్చారు. మనకెన్ని రాజకీయపరమైన, సిద్ధాంతపరమైన విభేదాలున్నా ఫ్రీడమ్ ఫైటర్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం మంచిది కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది.